ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఐవీఎఫ్ పిండ మార్పిడి విధానం సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కృష్ణా జిల్లాలోనూ ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ పిండ మార్పిడి విధానం వల్ల ఒక తరానికే మంచి జాతి లక్షణాలు, అధిక పాలసార కలిగిన పశుజాతుల ఉత్పత్తి సాధ్యమవుతుందంటూ పశు వైద్యాధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఒక పాడి పశువు తన జీవిత కాలంలో 8 నుంచి 10 దూడలకు జన్మనిస్తుంది. అయితే ఈ పిండ మార్పిడి విధానంతో మేలైన పశు సంతతిని పెంచే వీలుందంటూ వారు చెబుతున్నారు. ఏపీఎల్ఏ గుంటూరు నందు మరియు ఎన్కేబీసీ చింతలేవి పిండోత్పత్తి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒకే తరంలో మంచి పాలసార గల లేకుంటే దేశీయ గోజాతి ఆవుల్ని సంతతిని వృద్ధి చేయడానికి ఎంబ్రో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. మా నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ చింతలదేవి నెల్లూరు జిల్లా నందు ఇప్పటి వరకు సుమారుగా 431 పిండాలు తయారు చేసామండి. అవి ఒంగోలు, పొంగనూరు, షాహివాలు, గిర్రు మరియు ముర్రా జాతికి సంబంధించిన పిండాలు. ఇందులో సెక్సాటెడ్ పిండాలు కూడా ఈ మధ్యనే తయారు చేస్తున్నామండి. ఈ పిండోత్పత్తి మరియు ఈ ఎంబ్రో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఉపయోగించుకున్నట్టయితే ఒకే తరంలో మంచి పాలసార గల గేదెలు కానీ ఆవులు కానీ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ గేదెల్లో కూడా ఈ మధ్య కొత్తగా ఈ సెక్సాటెడ్ ఎంబ్రోస్ని తయారు చేస్తున్నాము. ఇవి కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తాం. పాడి రైతులు ఫామ్లోనే ఒక మంచి పాలసార గల గేదె కానీ ఆవు కానీ ఉన్నట్టయితే సంవత్సర కాలంలో మీరు ఇన్సెమినేషన్ చేసిన సెక్సాటెడ్ సంబంధం చేసిన ఒక దూడ మాత్రమే మంచి పాలసార గల దూడను తీయగలరు. కానీ ఈ విధానంలో ఒక సంవత్సరంలోనే ఒక మంచి పాలసార గల వంటి అంటే ఆవు నుంచే ఒక 20-30 దూడల వరకు మనం ఉత్పత్తి చేయవచ్చును. పిండ మార్పిడి పద్ధతి ద్వారా దూడల జననాన్ని ప్రవేశపెట్టడానికి ఒక వినూతన పథకం మనం ఇక్కడ చేపట్టబోయాం. ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం ఒక ఆవు కానీ గేదె కానీ ఏదైతే కృత్రిమ సంపర్కం ద్వారా అంటే దొన్నల ద్వారా కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా మనం చూడు కట్టించి దూడలు పొందుతున్నాం ఇంతవరకు. అంతేకాకుండా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి లింగ నిర్ధారిత వీర్యం ద్వారా అంటే కేవలం 90% ఆవు దూడలు పుట్టే కార్యక్రమంలో అలాంటి సెమన్ను ఉపయోగించి కేవలం ఆడదూడలు అనేది పొందుతున్నాం. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఒక గేదె ఎదకొచ్చినప్పుడు అది మనం హాస్పిటల్కి తీసుకొస్తే దాన్ని కృత్రిమ గర్భోత్పత్తి చేయడం ద్వారా మనం సంతానాన్ని పొందాలంటే ఆ దూడ అది కట్టి 9 నెలల పిండాన్ని ధరించి అప్పుడు కానీ ఈంతే మనకు రాదు. ఇలా చేయటానికి ఆ గేదె సరైనటువంటి ఎదగ రావాలి. ఎదగు వచ్చిందే లేదా అని గుర్తించాలి రైతు. మరి డాక్టర్ గారిని సంప్రదించి కృత్రిమ గర్భధారణ చేస్తే కట్టే అవకాశం ఉంది. సో తన జీవిత కాలంలో మరి జన్యుపరంగా మంచి లక్షణాలు కలిగినటువంటి మంచి పాలసార కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ జాతి డెవలప్ కావాలంటే సుమారు 4-5 జనరేషన్స్ తర్వాత కానీ అంటే ఒక్కొక్క జనరేషన్ 4 ఏళ్ళు వేసుకుంటే సుమారు 12 నుంచి 16 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ మరియు పిండ మార్పిడి పద్ధతి ద్వారా ఎంపికైనటువంటి పశువుల ఆవుల్లో ఇలాంటి జాతి యొక్క పిండాలని మనం ప్రవేశపెట్టి వాటి ద్వారా దూడలను పొందినట్టయితే తక్కువ టైంలోనే మంచి పాలసార కలిగినటువంటి దూడలను విరివిగా పొంది రైతాంగానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు కొడాలి గ్రామంలో హెచ్ఎఫ్ క్రాస్ జాతి గల ఆవుల్లో మనం చేసామన్నమాట. ఇది ఎలా చేస్తామంటే ఒకసారి ఎదకొచ్చినప్పుడు ఎదను పరీక్షించి తర్వాత 21 రోజులుగా మళ్ళీ అది ఎదకొచ్చిన తర్వాత అది కరెక్ట్గా వస్తుందా లేదా చూసి 7వ రోజు దాంట్లో సిఎల్ అనే పదార్థం డెవలప్ అయిందా లేదా చూసి ఆ రోజు పిండాన్ని ప్రవేశపెడతాం. ఇది యాక్చువల్గా నేషనల్ మిషన్ ఆన్ బొవైన్ ప్రొడక్టివిటీ అనే సంస్థ ద్వారా, దాని ఉపసంస్థ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా, దాని కింద నేషనల్ బయోడైవర్సిటీ అనే సంస్థ ద్వారా ఇది మామూలుగా చేయాలంటే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఇది కేంద్ర ప్రభుత్వం వారు ఉచితంగా రైతు ముంగిట చేస్తున్నారు. మామూలు సామాన్యంగా ఒక గేదె 8 నుంచి 10 దూడలు తన జీవితకాలంలో పెడుతుంది. కానీ దీనివల్ల ఏంటంటే వారానికి 2 సార్లు మనం ఈ గుడ్లను సేకరించి సెలెక్ట్ చేసిన పశువుల నుంచి సుమారు సంవత్సరానికి 100 ఊసైడ్స్ అంటే ఎగ్స్ని మనం తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మేలైన పశువు నుంచి తీసినటువంటి అండాలని ఎక్కడైతే రైతులు ఇంట్రెస్ట్గా ఉన్నారో వారి పశువుల్లో ఈ పిండాలని ప్రవేశపెట్టడం మూలాన చాలా ఉపయోగంగా త్వరితగతిన ఎక్కువ సంఖ్యలో చాలా వరకు నాటు గేదెలు నాటు ఆవుల్లో విశేషంగా మనం జాతిని అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాం.
ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ పరిధిలోని జాతీయ కామధేను బ్రీడింగ్ సెంటర్ చింతలదేవి మరియు లాంలో ఉన్న పరిశోధనా స్థానంలో పిండ మార్పిడి విధానాలపై పశు వైద్యాధికారులకు శిక్షణ అందిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ లామ్ ఫామ్లో IVF ET మీద ట్రైనింగ్ ఇచ్చారండి. దాని మేరకు మనం ఏంటంటే ఇప్పుడు మనం పశువుల్లో ఇదివరకు ఏంటంటే మనం కన్వెన్షనల్ సెమన్ చేసేవాళ్ళం అండి. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనేది వచ్చింది. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే 12 సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఏంటంటే మనకి ఫస్ట్ జనరేషన్లోనే ప్యూర్ బ్రీడ్ అనేది మనం తీసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో ఏంటంటే మనకి రైతులు పాల దిగుబడి తక్కువ పాలు వస్తుంది, దానివల్ల సమస్యలు బాగా ఎదుర్కొంటున్నారు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. కానీ ఏంటంటే మనం ఈ టెక్నిక్ చేయటం వల్ల ఏంటంటే మనకి పాలు దిగుబడేది అనేది కొంచెం పెంచుకోవచ్చు. దానివల్ల కొంచెం రైతు ఆర్థికంగా కొంచెం లాభపడతాడు. నేను డైరీ నడుపుతూ ఉండగా మనోజ్ గారు, మా గెనసాల డాక్టర్ గారు వచ్చి ఇట్లా అడిగారు, జెర్సీ ఆవులు ఈయనంగానే వెంటనే రెండు నెలల ఫస్ట్ హీట్లో నాకు చెప్పమన్నారు. చెప్తే 2 ఆవులు చూశారు, ఒక ఆవు సక్సెస్ అయిందని ఈ రోజు వేసారు. అది దానివల్ల మనకి పెయ్యి దూడ పడుతుందని, మంచి జాతికేల దూడ పడుతుందని చెప్పారు. ఇది కనుక సక్సెస్ అయితే రైతులకు ఎంతో లాభసాటి. IVF ET ద్వారా అంతరించిపోతున్న దేశీ పశుజాతులను అభివృద్ధి చేయడంతో పాటు తక్కువ కాలంలోనే 100% మేలుజాతి లక్షణాలు పెంపొందించే అవకాశం ఉంటుందంటూ వారు చెబుతున్నారు.